నుంచి సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ గారు గంభీరపేటలో సిరిసిల్లలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రమోషన్లు ఇప్పిస్తానని జాబులు ఇప్పిస్తానని అడ్డగోలుగా వసూలు చేసిన విషయం మీడియా ముఖంగానే మొన్న వాళ్ళు సిరిసిల్ల పట్టణంలోని స్వయంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు కాంగ్రెస్ నాయకులు ఒక ప్రముఖ ముఖ్యమైన హోదాలో ఉన్నారు. వారు ఇష్టం వచ్చిన రీతిలో సిరిసిల్లలో జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారిని కూడా ఫోన్లో వాడు వీడు అనేది మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకా జిల్లా స్థాయిలో అధికారులను కూడా ఇష్టమైన రీతిలో తిరగడం జరిగింది. జాగిర్లాగా మాట్లాడడం జరిగింది. వీరిపై సిరిసిల్ల గౌరవ కలెక్టర్ గారు ఏం చర్య తీసుకుంటారు? మా బీఆర్ఎస్ నాయకులపై ఎవరు కాంప్లైంట్ లేకుండా మీరే స్వయంగా అక్రమ అరెస్టులు చేయించి జైల్లో పెట్టిన పరిణామాలు సిరిసిల్ల ప్రజలందరూ తెలుసు. స్వయంగా నా పైనే నేను కలెక్టర్ గారిని ఏమనలే. నేను చదువుకున్నవాడిని, ఒక 10 ఏళ్ళు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన. నేను ఏమనలే అతను గౌరవనీయులు కలెక్టర్ గారిని. ఎస్వలను దూషించిన అనేది నాకు సమాచారం నిమిత్తం నాకు సాక్ష్యాధారం ఆయన ఉన్నప్పటికీ దూషించిన కలెక్టర్ గారని మాట్లాడినందుకు నా మీద డిపిఆర్ తోటి శ్రీధర్ సార్ తోటి నాకు కంప్లైంట్ ఇప్పించి నన్ను ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నేను మళ్ళీ పదదాంతో మాట్లాడలే. ఇతని మీద ఏం చర్య తీసుకుంటారు? మీరు కటక మృత్యుంజయ మీద ఏం చర్య తీసుకుంటారు? గత 2 రోజులు నడుస్తూ ఉన్నది సిరిసిల్లలో. ఇంకా కళ్ళ కనబడటం లేదా? సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కనబడటం లేదా? అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకునే కేకే మహేందర్ రెడ్డి గారు అతని ప్రమేయం కూడా ఉందని మేము అంటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా అక్రమంగా మేము చేస్తే నా దృష్టికి తీసుకొస్తే నేను వారిపై చర్య తీసుకుంటా అని చెప్పినారు ఈ ప్రెస్ క్లబ్లోని గతంలోనే. ఏం చర్య తీసుకుంటారు? 2 రోజులు అయింది. ఏమైనా పట్టించుకుంటారా మీరు? బరువు బలంగా ఎస్సీ మహిళలు బీసీ మహిళలు వచ్చి అంబేద్కర్ నిరసన కార్యక్రమం చేపట్టిన మీకు కళ్ళ కనవడం లేదా? అంటే అధికార పార్టీలో ఉంటే ఒక న్యాయం, లేకుండా ఇంకొక న్యాయమా? చట్టం చుట్టంలో వ్యవహరిస్తూ ఉన్నారు. గౌరవనీయులు కలెక్టర్ గారు ఇతనిపై కేకే మహేందర్ రెడ్డిపై అదేవిధంగా ఈ మృత్యుంజయపై చర్య తీసుకోకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టడం హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అదేవిధంగా సిరిసిల్లలో కూడా కేకే మహేందర్ రెడ్డి అనుచర వర్గం ఇష్టమైన రీతిలో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మా బీఆర్ఎస్ నాయకులను ఎలాంటి అక్రమాలు చేయకుండా కానీ కక్షపూరితంగా ఇక్కడ సిరిసిల్ల కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు లోపడిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, సిరిసిల్ల పట్టణంలో జిందల్ చక్రవర్తి పట్టణ అధ్యక్షుడు, పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఒక స్టాండర్డ్గా పార్టీని నడుపుతా ఉన్న క్రమంలో అతను కావాలని అతని బారును ట్రేడ్ లైసెన్స్ పేరిట పెండింగ్ ఉందని మీరు అతన్ని మూసేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో బార్లు లేవా, ఎక్కడ లేవా? దీన్ని చూస్తూ ఉంటే ఇక్కడ సిరిసిల్ల ప్రజలు అదేవిధంగా 4 మండలాల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కక్షపూరిత వ్యవహారమే చేస్తూ ఉన్నారు సిరిసిల్లలో. ఈ కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వారి అడుగుజాడలోనే ఏకపక్షంగా చేస్తూ ఉన్నారని మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. మీకు కళ్ళ కట్టిన కనబడతా ఉన్నది. కలెక్టర్ గారు మీకు చుట్టం కాదు, అందరు మీకు కావాల్సిన వాళ్ళు. సిరిసిల్లలో లేని కలెక్టర్ రాష్ట్రం మొత్తం ఉన్నారు. రాష్ట్రంలో లేని సిరిసిల్లలో మీరు చేస్తూ ఉన్నారు. వీరిపై మీరు చర్య తీసుకోవాలి. అదేవిధంగా అక్రమ అరెస్టులకు టీఆర్ఎస్ నాయకులు చేసిరు, అది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నాయని చెప్పాం. ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో అదేవిధంగా తంగనపల్లిలో కూడా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు బస్సుల పర్వం చేపడతా ఉన్నారు. రేషన్ షాపులో మొదలు పెట్టుకుంటే చాలా విషయాలలో డబ్బులు ఇచ్చి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఇలా భూమి అక్రమం విషయంలో కొందరికి అక్రమంగా చేసుకోకుండా డబ్బులు వసూలు చేస్తే ఒకరోడు, డబ్బులు తీసుకుంటే ఒకరోడు, లేదా వాళ్ళు అరెస్ట్ ఉండదు. డబ్బులు తీసుకోకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంత మాకు ఆధారాలు ఉన్నాయి. తంగపల్లి మండలం కానీ, సిరిసిల్ల కానీ, గంభీరపేటలో కానీ ఇటువంటి వాటిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని విస్తరిస్తూ ఉన్నాం. మహేందర్ రెడ్డి గారు మీ వాటా కూడా ఉందని మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ కటక మృత్యుంజయ విషయంలో ఆ డబ్బులు వసూలు చేసిన దానిలో మీ వాటా కూడా ఉందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు లేనని అనుకుంటే బాధల పక్షాన వారికి న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.